అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయన్నమాట. ఈ వీడియోలో వచ్చేసైతే ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి, అలాగే ఈ రైతు భరోసాకి ఎవరెవరు అర్హులన్నమాట. అలాగే గతంలో కనుక చూసుకున్నట్లయితే 100 ఎకరాలున్న రైతు భరోసా డబ్బులైతే అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు అలా కాదనమాట. మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని కొత్త రూల్స్ అనేది అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మీరు ఆ రైతు భరోసాకి అర్హులా కాదా అని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట. మనకి గతంలో వచ్చేసైతే ఒక ఎకరానికి వచ్చేసైతే అక్షరాల 10,000 రూపాయలు అయితే పంట పెట్టుబడి సాయం కింద మనకైతే అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసైతే అక్షరాల 15,000 రూపాయలు అయితే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుంది. మనకి పోయిన కారుకి ఈ కారుకి వచ్చేసి అయితే అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే 5,000 అయితే మనకైతే పెంచడం అయితే జరిగిందనమాట. 5,000 రూపాయలు అయితే మనకి ఒక ఎకరం మీద 5,000 రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది. ఈ 15,000 రూపాయలు అయితే ఒక సంవత్సరానికి అనమాట. ఒక కారు కనుక వచ్చినట్లయితే 7,500 రూపాయలు అయితే ఈ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుంది. మనకి 7,500కి మనం అర్హులా కాదా అని అయితే మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మనం ఇంకా కనుక టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సెప్టెంబర్ 10th నుంచి అయితే మనకైతే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది. మనకైతే ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. ఎన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని అయితే మనకైతే ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే సెప్టెంబర్ 10వ తారీఖు ముందు నుంచి అయితే మనకైతే రైతు భరోసా మొదలవుతుందని అయితే ప్రభుత్వం తెలియడం జరిగింది. ఈ రైతు భరోసా కూడా విడతల వారీగా ప్రభుత్వం అయితే అందిస్తామని అయితే తెలియడం జరిగిందనమాట. మీకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. మీకు కనుక 10 ఎకరాలు కనుక లోపు కనుక ఉన్నట్లయితే మీరైతే ఒకసారి అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మీరు రైతు భరోసాకి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కనుక యాక్టివ్లో ఉందో లేదా కనుక ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. అలాగే మీకు అంటే ఆ బ్యాంకు నుంచి మీకు నోటిఫికేషన్స్ అంటే మీకు మీ ఖాతాలో పడ్డ పైసలు మీకు నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకైతే ఖచ్చితంగా సెప్టెంబర్ 10వ తారీఖు లోపల రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.